నర్సాపూర్ నియోజకవర్గంలో పట్టణంలో ఏ గ్రామానికి పోయినా రుణమాఫీ కాలేదని చెప్తున్నారు. రుణమాఫీ కాలేదని కాంగ్రెస్ నాయకులను రైతులు రూమ్లో వేసి బంధిస్తున్నారు. రేవంత్ రెడ్డి తొందరపాటు వల్ల లోకల్ కాంగ్రెస్ నాయకులు గ్రామాలకు వెళ్లలేని పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో 50% మించి రుణమాఫీ కాలేదు. 41 లక్షల మందికి రుణమాఫీ అవ్వాల్సి ఉంటే 21 లక్షల మందికి రుణమాఫీ కాలేదు. రైతు బంధు ఎగ్గొట్టేశావు. రైతు బంధు నిధులు విడుదల చేయండి. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో దొడ్డు వడ్లకు బోనస్ అంటివి, ఇప్పుడేమో సన్న వడ్లకు బోనస్ అంటివి. బోనస్ లో బోగస్ చేశావు. 10 నెలల కాంగ్రెస్ పాలనలో గ్రామ పంచాయతీకి నిధులు విడుదల అవ్వట్లేదు. సర్పంచ్లను కదిలిస్తే కన్నీళ్లు బయటకు వస్తున్నాయి. గత ప్రభుత్వంలో ప్రతి నెల పల్లె ప్రగతి నిధులు వచ్చాయి. ఇప్పుడు నిధులు కరువయ్యాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టణాల్లో గ్రామాల్లో గాలికి వదిలేసింది. హైడ్రా పేరిట డ్రామాలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీపై ఇచ్చిన 800 కోట్ల రూపాయల కాంగ్రెస్ ప్రభుత్వం దారి మళ్లించింది. రైతులకు 100% రుణమాఫీ అయ్యేదాకా పంట బీమా భరోసా కల్పించకపోతే రానున్న కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆందోళనలు చేపడుతుంది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను రేవంత్ రెడ్డి ఖతం చేశాడు. రియల్ ఎస్టేట్ పడిపోయింది. హరీష్ రావు ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, చంద్రగౌడ్, నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ దుర్గప్ప, అశోక్ గౌడ్, వైస్ చైర్మన్, మున్సిపల్ కౌన్సిలర్, మాజీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, నర్సాపూర్ నియోజకవర్గ మండల పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏ నిర్ణయం మీద కూడా స్థిరంగా లేవు. 15 ఆగస్టు నాడు ఖమ్మం పోటీ రుణమాఫీ అయిపోయిందండి. నర్సాపూర్ లో ఏ ఊరికి వల్ల రుణమాఫీ అయిందో అడుగుదామని, నర్సాపూర్ లో ఏ గ్రామంకు పోయినా రుణమాఫీ అయిందో అడుగుదామా? ఇవాళ భువనగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులను రైతులందరూ రూప్లేసి తాళనేసింది. రుణమాఫీ కాలేదని కాంగ్రెస్ పార్టీ నాయకులను రూమ్లలో స్థలాలేస్తున్నారు ప్రజలు. ఈ మాటల వల్ల లోకల్ కాంగ్రెస్ నాయకులు ఇబ్బంది పడుతున్నారు. నువ్వు 15 ఆగస్టులోగా రుణమాఫీ పూర్తి చేసి తీరుతా అని చెప్పి 15 ఆగస్టులో రుణమాఫీ కాకపోయా. ఏమైంది? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఊళ్ళలో పోతే నిలదీస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రజలు నిలదీస్తా ఉన్నారు. నీ వల్ల లోకల్ గల్లీ నాయకులంతా కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. నీ తొందరపాటు వల్ల నువ్వు రుణమాఫీ పూర్తిగా చేయకపోతే పోలేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడే మా ఎంపీలు జర్నలిస్టులు అడిగిన ఎంతైంది రుణమాఫీ అని. ఎక్కడ కూడా 50% మించి రుణమాఫీ పూర్తి కాలేదు. ఏ ఊర్లకు పోయినా 50% మించి రుణమాఫీ కాలేదు. ఇంకా 50% మిగిలే ఉంది. ఇది నేను చెప్పడం ఎందుకు? మీ మంత్రులే చెప్పింది కదా. 41 లక్షల మంది రైతులకు రుణమాఫీ అయ్యేది ఉంటే ఇప్పటికీ 21 లక్షల మందికే అయింది. ఇంకా 20 లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదు. సగానికి సగం రుణమాఫీ కాలేదు. కానీ రుణమాఫీ అయిపోయిందని చెప్పి నువ్వు డొల్ల ప్రకటనలు చేసి రైతులను అయోమయానికి గురి చేస్తున్నావు. 30 రోజులైతే వానకాలం పంట ముగుస్తుంది. ఇప్పటిదాకా రైతు బంధు డబ్బులే లేను. రైతు బంధు డబ్బులను రుణమాఫీకి వాడి రైతు బంధును ఎగబెట్టేస్తున్నావు. ఎప్పుడు ఇస్తావు రైతు బంధు? బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. వెంటనే రైతు బంధు డబ్బులు విడుదల చేయండి. కోతలు లేకుండా రైతు బంధు విడుదల చేయండి. రుణమాఫీని ఇచ్చిన మాట ప్రకారంగా మొత్తం 31,000 కోట్ల రుణమాఫీని పూర్తి చేయండి అని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇవాళ రైతులకు అడగడుగున మోసం చేసావు. కేసీఆర్ గారు ఉండగా రైతులకు నిజంగా ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. 72,000 కోట్ల రైతు బంధు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. రైతులకు నీటి తీరువతో పాటు పాత బకాయిలు రద్దు చేసింది కేసీఆర్ ప్రభుత్వం. అంటే ప్రాజెక్టుల కింద ₹1 తీసుకోకుండా ఉచితంగా నీళ్లు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. పాత బకాయిలు రద్దు చేసినాం. రైతులకు 2 సార్లు రుణమాఫీ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. చెరువుల పునరుద్ధరణ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. పెద్ద ఎత్తున చెక్ డ్యాములు కట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం.
స్ప్రింక్లర్లు, డ్రిప్, ట్రాక్టర్లు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. రైతుల పంట మొత్తం కూడా కొనుగోలు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. రైతులకు బీమా దేశంలో ఎక్కడ లేని విధంగా ఉచిత 5 లక్షల బీమా తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. నువ్వు ఏం చేసినావు? నువ్వు అన్ని పంటలకు బోనస్ అన్నావు, బోనస్ కాస్త బోగస్ అయిపోయింది. రుణమాఫీ పేరిట రైతులను దగా చేసినావు. రైతు బంధు పేరిట 7,500 ఇస్తానో ఇప్పటికీ నీ రైతు భరోసా దిక్కే లేదు. పంటల